ఇది నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి పేర్లు మార్చి చెప్తా వినండి. మా ఊర్లో రాజేష్ అని ఒక అతను ఉండే. ఆయనకు ఫ్యామిలీ ఎవరు లేరు, ఒక్కడే ఉంటాడు. ఊర్లోనే లేబర్ పని చేసుకొని బతుకుతుంటాడు. ఒకరోజు ఆయన లేబర్ పని నుంచి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి ఆయనకు పరిచయం అయింది. మనోడిని వచ్చిండా లేకపోతే ఆ అమ్మాయి ఖాళీగా ఉందా తెలియదు, కానీ అక్కడైతే ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని మనోడు ఇంటికి వచ్చిండు, ఆ ఇంట్లోనే ఉంటుండు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక 3-4 days వాళ్ళు డైలీ పనికి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, వండుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, కపుల్స్ లాగా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. సరిగ్గా ఒక 3-4 days తర్వాత వాళ్ళ ఇంటి పక్క నుంచి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన పిలిచిండు. అరే ఏంద్రా, మా ఇంట్లో నుంచి రోజు సౌండ్లు వస్తున్నాయి, అసలు ఎవరు ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మనోడు చెప్పిండు, నేను ఇట్లా పనికి పోయి వచ్చేటప్పుడు ఒక ఆమెను తీసుకొని వచ్చిన, ఆమె ఉంటుంది, బయట కూడా తిరుగుతున్నాం కదా, మీకు కనిపిస్తలేదు అని. ఆయన ఏం రిప్లై ఇచ్చాను తెలుసా? అసలు నీ పక్కన ఎవ్వరు కనిపిస్తలేరురా, నువ్వు ఒక్కనివే వస్తున్నావు, ఒక్కనివే పోతున్నావు, ఒక్కనివే మాట్లాడుకుంటున్నావు, అక్కడ చూస్తేనేమో అన్ని రెండు ఉంటున్నాయి మీ ఇంట్లో, అసలు ఏం జరుగుతుందో అడుగుదామనే నేను ఇప్పుడు నిన్ను ఆపినా అని చెప్తాడు. అసలు మనోనికి ఏం అర్థం కాదు. ఇదే విషయాన్ని వేరే ఒక ముసలాయన దగ్గర కూడా తీసుకుపోయి చెప్తాడు. ఆయన మొత్తం చెక్ చేసిన తర్వాత, బాబు నీతోనున్నది మనిషి కాదు, దయ్యం అని చెప్తాడు. మనోడు ఎట్లుంటాడు, లవర్ కదా, అసలు నాతోనున్న దయ్యమే కాదు, నేను మా లవర్తోనే ఉంటున్నా, కావాలంటే ఇంటికి రండి చూడండి అంటే, మేము చూసుడు కాదు, ఇవాళ నైట్ ఇంటికి పోనువు, పడుకున్న తర్వాత ఆ అమ్మాయి కొప్పు కింద చిన్న మేకు ఉంటుంది, అది ఒక్కసారి లాగి చూడు, అప్పుడు ఆ అమ్మాయి దయ్యమా నీకు తెలుస్తుంది రా అని చెప్తాడు. మనోడు ఇంటికి పోయిన తర్వాత రోజులాగానే నార్మల్గా తింటాడు, ఆ అమ్మాయితో మాట్లాడతాడు, పడుకుంటాడు. మిడ్-నైట్ ఆ అమ్మాయి నిద్రపోయిన తర్వాత తల దగ్గర చేయబడితే నిజంగానే మేకు కలుగుతుంది. ఆ మేకును లాగానే ఆ అమ్మాయి లేసి అమ్మ నా బూతులు తిట్టుకుంటే అక్కడి నుంచి పారిపోతుంది. నమ్మండి నమ్మకపోండి, వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఇట్లాంటి రియల్ స్టోరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా ఇట్లాంటి స్టోరీస్ ఉంటే కామెంట్లో పెట్టండి.